సో మా మందవారి కుటుంబంలో క్రిస్టియన్ కాలనీలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన ప్రియ ఆంటీ అని చెప్పుటకు ఎలాంటి సందేహం లేదు. ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే ఒకే ఒక మాట దేవుని వాక్యంలో ఈ మాట రాయి, నేను చదువుతాను. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ ప్రాప్తి అయింది. ఒక్క మనుషుడు ఆజ్ఞను అతిక్రమించినందువలన లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపము వలన వచ్చే జీతం మరణమైంది. ఆదాము ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. అక్కడి నుండి మనుషులు చనిపోతూనే ఉన్నారు. అయితే మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ తర్వాత దేవుడు ప్రజలను దర్శించినప్పుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి అందించుట ద్వారా, బహుమానముగా ఇచ్చుట ద్వారా ఆయన 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తమును చిందించాడు. ఈ మాట ముందుగానే మరియా మార్తలతో చెప్పాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ నో డెత్. కాబట్టి ప్రియ ఆంటీ గారు ఆమె మరణించలేదు, గాఢమైన నిద్రలో ఉన్నారు. ఒకరోజు ప్రధాన దూత శబ్దం విన్నప్పుడు పరిశుద్ధులు లేపబడతారు. ఆ లేపబడే లిస్టులో ఆమె ఉంటుందన్న నమ్మకం, విశ్వాసంతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుని కుటుంబాన్ని, వారి పిల్లలను, మనవ సంతానమును, అల్లుని, వారి కుటుంబ సభ్యులు, అలాగే దాసంకులు కుటుంబ సభ్యులను ప్రభువే ఓదార్చి నడిపించును గాక.